అందరికీ నమస్కారం. మంచి కారణం కోసం, మంచి పని కోసం ఇవాళ మా చేయాలన్న వేముల అశోక్, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఆధ్వర్యంలో ఇవాళ గత 10 ఏళ్ళ పైగా ప్రధానమైనటువంటి సమస్య రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డును ప్రభుత్వాలు కొత్తగా మళ్ళా ఇవ్వాలని చెప్పేసి ఆరంభించేది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి మా ఉమామేశ్వరన్న కావచ్చు, ఆలయ ఫౌండేషన్ మా రాజేందర్ కావచ్చు, ఇంకా సోదరి మనందరూ కూడా నాకు జయరాజన్న ఇండియా పార్టీకి వెళ్ళి చాలా కరపత్రాలు చూస్తే అన్ని చూస్తూ ఉంటాం చాలా ఏళ్ళకెళ్ళి. అంటే ప్రతిదీ కూడా ఈ గోదావరిఖని ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య కోసం ఆయన ఎప్పుడు పార్టీ చిన్నదా, వ్యక్తి చిన్నోడా, పెద్దోడా కాదు, ఆ గుండె దేనికోసం మాట్లాడుతుంది, దేనికోసం స్పందిస్తుంది అనేది మనం చూడాలి. కామన్ మ్యాన్కి ఉన్న ప్రతి సమస్యను వాళ్ళు చూపెడతా ఉంటారు. చాలా ఏళ్ళుగా పాపం ఒక రకమైనటువంటి పోరాటం అది ఏమంటారంటే వన్ సైడ్ లవ్ లాగా తను కూడా సమాజానికి ఒకవైపు వాళ్ళు ఎవరైనా గుర్తించకపోయింది, కానీ ఆ పని తను చేసుకుంటూ పోతూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఆర్థికంగా కావాలి, మనుషులు రావాలన్నా ఇబ్బంది, కార్యక్రమాలు జరపాలన్నా ఇబ్బంది. ఇలాంటి పరిస్థితులు ఒక గొప్ప కారణం. ఇవాళ రేషన్ కార్డు అనేది ప్రధానమైన సమస్య. ఇవాళ బియ్యం కోసమే రేషన్ కార్డు కాదు, మన రైట్ రేషన్ కార్డు కాదు. ఇవాళ పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏదైతే గ్యాస్ ఇప్పుడు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం గ్యాస్ 500 రూపాయలు కావాలన్నా, అదేవిధంగా మనకు పెన్షన్ కావాలన్నా, ఆ ఇల్లు ఏదో ఏమంటున్నారు కరెంటు సబ్సిడీ రావాలన్నా, అన్నిటికంటే ప్రధానమైన విషయం ఆరోగ్యశ్రీ కాదు. ఇట్లాంటి ప్రతి విషయానికి రేపు ఇంద్రమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, ఇంకేమన్నా ఇళ్ళ కోసం కాదు, ప్రతిదానికి అది మ్యాండేటరీ అయిపోయింది. కాబట్టి ఇక్కడ గత 10-12 ఏళ్ళుగా అనేక కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మన ఇళ్ళల్లో కూడా కుటుంబాలు పెరిగిపోతూ ఉన్నాయి. వారు ముఖ్యంగా సింగరేణి కార్మికులు రిటైర్ అయిపోతారు, వాళ్ళకైతే పెన్షనే ఉంటుంది, కానీ రేషన్ కార్డు తీసేస్తారు. అదెవరో ఒక కారు కొనుక్కుంటే కూడా, కారు ఏది ట్యాక్సీ నడిపే కారు ఉంటే కూడా రేషన్ కార్డు తీసేస్తారు. మామూలు 60-70 వేలకే లారీ వస్తుంది, ఖర్చు పెట్టేది దానికి ఫైనాన్స్లో పెట్టేది 60,000. వాడు 2 లక్షలతో 3 లక్షలతో లారీ, కానీ పేరుకైతే కట్టేది 60,000. దానికి కూడా రేషన్ కార్డు తీసేసి, ఇది అంటే గరీబ్ ఇళ్ళల్లో మనం చూసి వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు, వాళ్ళతో పనిచేసినప్పుడు ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా చాలా అమానుషంగా జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం తప్పకుండా రేషన్ కార్డు అందరికీ కూడా, అయినా రేషన్ కార్డు కూడా నిరంతర ప్రక్రియ ఉండాలి. ఓటర్ కార్డు ఎట్లా ఉంటుందో రేషన్ కార్డు కూడా అట్లనే కావాలి. ఒక కొత్త కుటుంబం వచ్చిందంటే ఆటోమేటిక్ రేషన్ కార్డు రావాలి. అట్లాంటి వ్యవస్థను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని ఏళ్ళు అయినా కానీ, వాళ్ళ 2024 ఉన్నా కానీ ప్రతి చిన్న సమస్య కోసం మనం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలను జైలు చేసుకుండా, ప్రభుత్వం ఎట్లా కాపాడుకుండా, ఆస్తులు ఎట్లా సంపాదించుకుండా, లేకపోతే ఇంకొన్ని ఎట్లా లోపడేద్దామా, ఎవరిని జైలుకి పంపుదామా, ఎవరి భూమి గుంజుకుందామా అనేది కాకుండా, జనం ఎందుకోసం ఇబ్బంది పడతారు, మనకు ఓట్లు ఎందుకు వేసారు, ఇన్ని వేల ఓట్లు ఎందుకోసం ఎక్కువ ఇస్తూ ఉన్నారు, మార్పు ఎందుకు కోరుకున్నారు, దాన్ని గమనించుకొని దానికి అనుగుణంగా వీళ్ళు మార్పు తెచ్చుకొని ప్రజల అవసరాలు ఏమున్నాయి గమనించి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా మా అశోకన్నోడు, జయరాజన్న, మిగిలిన పార్టీ పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా మీరు ఏవైనా సమస్యలకు సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా మా సహకారం ఉంటుంది. మేము కూడా ఉంటామని తెలియజేస్తున్నాం.